నమస్తే అండి. వెల్కమ్ టు నేను మీ నాని. ఈరోజు వీడియోలో చిక్కుడుకాయల కర్రీ మరియు వెల్లుల్లిని ఈజీగా ఎలా వలవాలో తెలుసుకుందాం. అలాగే 2 నెలలైనా పాడవకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈరోజు ఒక కాకి కథ గురించి చెప్తానండి. ఈ కథ కొందరికైనా తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ దాదాపు 40 సంవత్సరాల క్రితం మా అమ్మమ్మ చెప్పిన కథ అన్నమాట. అప్పుడెప్పుడో 40 సంవత్సరముల క్రితం చెప్పిన కథ ఈ కాలానికి అనుగుణంగా ఉంటుందని చెబుతున్నాను. అనగనగా ఒక కాకి తన 2 పిల్లలతో ఒక చెట్టు మీద నివసిస్తూ ఉండేది. ఆ కాకికి తన పిల్లలంటే విపరీతమైన ప్రేమ అన్నమాట. ఆ కాకి తన పిల్లలపై చూపిస్తున్న ప్రేమను చూసి మిగతా కాకులు ఏమని చెబుతాయంటే, ఇది మన కాకుల జాతిలోనే విచిత్రం, నువ్వు ఇలా ప్రవర్తించకూడదు, నీ పిల్లలకు రెక్కలు వచ్చిన వెంటనే నువ్వు గూటి నుండి బయటకు పంపివేయాలి. ఇలా మన తాత ముత్తాతల కాలం నుండి జరుగుతూ వస్తుంది, దానికి నీవు వ్యతిరేకంగా మారవద్దు అని హెచ్చరిస్తాయన్నమాట. కానీ ఆ కాకి తన పిల్లలపై ప్రేమ కొద్దీ ఆ మిగతా కాకుల మాటలు పట్టించుకోదు. ఆ కాకులకు నా పిల్లలపై జలసీ ఎక్కువ, అందుకే ఆ కుళ్ళుబోతు కాకులు అలా చెబుతున్నాయని వాటి మాటలను పెడచెవిన పెట్టేస్తుంది. కొంతకాలానికి కాకి పిల్లలు కొంచెం పెద్దగా అయ్యి వాటికి రెక్కలు వస్తాయి. రెక్కలు వచ్చిన పిల్లలు ఊరుకుంటాయా? బయటి ప్రపంచం చూడాలని కోరుకోవడం సహజమే కదా. 2 పిల్లల్లో ఒక కాకి పిల్ల ఏం ఆలోచిస్తుందంటే, మేము పెద్దవాళ్ళం అయిపోయాము, మాకు కూడా రెక్కలు వచ్చాయి, ఈ అమ్మ ఎందుకు మాకు బయటకు పంపదు అని ఆలోచించి, సరే నాకు రెక్కలు ఉన్నాయి, బయటకు వెళ్తే నేను అన్ని కాకులలాగా స్వేచ్ఛగా జీవించగలను అని అనుకుని చెప్పా పెట్టకుండా గూట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది. గూడు విడిచి వెళ్ళిన కాకి పిల్ల పడరాని పాట్లు పడుతూ గాలికి పడుతూ లేస్తూ ఎలాగాలా దూరంగా వెళ్ళిపోతుందన్నమాట. ఎందుకంటే మళ్ళీ తల్లి కాకి వస్తే తన దగ్గరికి తీసుకెళ్తుందేమోనని దూరంగా వెళ్ళిపోతుంది. ఇదంతా గూట్లో ఉన్న ఇంకొక కాకి పిల్ల గమనిస్తూ, అయ్యో, గూడు విడిచి బయటకు వెళ్తే ఇంత కష్టంగా ఉంటుందా అని అనుకుంటుంది. సాయంకాలానికల్లా బయటకు వెళ్ళిన తల్లి కాకి తిరిగి గూటికి చేరుకుంటుంది. ఆ గూటిలో చూసేసరికి తన పిల్లలలో ఒకే పిల్ల ఉండడం చూసి భయపడి పోతుందన్నమాట. ఎందుకంటే తాను ఇంట్లో లేని సమయంలో ఏ పిల్లులో పాములో వచ్చి తన పిల్లను తినేసాయేమో అని అనుకుంటూ తిండి తిప్పలు మానేసి ఏడుస్తూ కూర్చుంటుంది. అప్పుడు పక్కింటి కాకులు ఎదురింటి కాకులు వచ్చి చెబుతాయన్నమాట, నీ పిల్లను ఏ పాములు పిల్లులు తినలేదు, రెక్కలు వచ్చాయి కాబట్టి అది ఎగిరిపోయింది, దాని బతుకు అది బతుకుతుంది, నీవు బాధపడవద్దు అని ఓదార్చి వెళ్తాయి. ఇంకా గూట్లో మిగిలింది ఒక తల్లి కాకి పిల్ల కాకే కదా. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయన్నమాట. ఈ గూట్లో ఉన్న పిల్లకాకి కూడా రెక్కలు వచ్చి పెద్దదైపోతుంది. దానికి కూడా బయటి ప్రపంచం చూడాలని, గాలిలో ఎగరాలనే కోరిక రోజు రోజుకు ఎక్కువైపోతుంది. కానీ ఈ తల్లి కాకి ఈ చిన్న పిల్లకాకిని బయటకు పంపేది కాదు. ఒకరోజు ఈ పిల్లకాకి ఏమని ఆలోచిస్తుందంటే, అమ్మ నన్ను ఎట్లాగూ బయటకు పంపదు, గాలిలో ఎగరనివ్వదు, ఒకవేళ నేను బయటకు వెళ్ళినా కూడా నేను ఇంతకుముందు చెప్పకుండా వెళ్ళింది చూడండి కాకి పిల్ల, దాని కష్టాలు ఇది గూట్లో నుండి చూసింది కదా, అందుకని బయటకు వెళ్ళే ధైర్యం చేయలేదన్నమాట. కానీ నాకు స్వేచ్ఛ కావాలి అని విపరీతంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది. ఇంకా మరుసటి రోజే ఆ తల్లి కాకితో ఈ పిల్ల కాకి గొడవ పెట్టుకొని తల్లి కాకిని గూటు నుంచి బయటకు పంపించేస్తుంది. అప్పుడు మళ్ళీ ఇరుగు పొరుగు కాకులన్నీ వచ్చి ఆ తల్లి కాకికి ఇంకో గూడు కట్టుకోవడంలో సహాయపడతాయి. రెండో కాకి పిల్ల తన తల్లికి చేసిన ద్రోహానికి గుర్తుగా ఇప్పటికీ కూడా కాకులు తమ పిల్లలకు రెక్కలు వచ్చిన వెంటనే పొడిచి అయినా సరే గూట్లో నుంచి వెళ్ళగొడతాయంట. ఇప్పుడు మీకు అనుమానం రావచ్చు, మొదటిసారి వెళ్ళిన కాకి పిల్ల తల్లికి ద్రోహం చెయ్యలేదా అని. మొదటిసారి వెళ్ళిన కాకి పిల్ల స్వేచ్ఛను కోరుకొని తన కష్టాలేవో తాను పడతాను అని తల్లిని ఉన్న గూట్లోనే ఉంచింది. కానీ ఈ రెండో కాకి పిల్లకు బయటకు వెళ్తే కష్టాలు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి అది తల్లి కాకిని వెళ్ళగొట్టిందనమాట. ఈ కథ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు వెల్లుల్లిని ఎలా ఒలిచానో
చూశారు కదా, అంటే అవి పొట్టంతా తీసేసి అంటే పాయలుగా వేరు చేసి ఆ పాయలకు కొంచెం నూనె రాసి ఎండలో ఒక 3 గంటలు ఉంచానన్నమాట. ఆ తర్వాత దాన్ని ఒక క్లాత్లో వేసి ఒక 2-3 సార్లు, లేకపోతే మనం బట్టలు బాతాం కదా అంత గట్టిగా లేకుండా కొంచెం లైట్గా కొంచెం అట్లా కొడితే అవన్నీ పైన పొట్టంతా పోతుందన్నమాట. అలా ఈజీగా వెల్లుల్లిని ఒలుచుకోవచ్చు. అల్లాన్ని కూడా ఒకసారి కడిగి ఆ తర్వాత పైపొట్టు తీసుకోవాలి. పైపొట్టు తీసిన తర్వాత మళ్ళీ ముక్కలుగా చేసి మళ్ళీ కడగాలన్నమాట. ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో అల్లం, వెల్లుల్లి, ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసి గరకగా మిక్సీ పట్టాలి. మీకు అవసరము అనుకుంటే కొద్దిగా నీళ్లు వేసుకోండి, అవసరము అనుకుంటే మాత్రమే వేయండి, లేకపోతే వేయొద్దు. నేను మాత్రం కొన్ని నీళ్ళు వేసి మిక్సీ పెట్టానన్నమాట. ఇప్పుడు ఒక గరిటె, అంటే నేను చిన్న గరిటె తీసుకున్నాను కాబట్టి గరిటెలో హాఫే వేసాను చూడండి. అంత ఆయిల్ వేసేస్తే సరిపోతుందన్నమాట. ఆ ఆయిల్ వేసి ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టండి. అంటే ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా పట్టుకోండి. బయట కొన్ని ప్రతిదీ కల్తీ అనే వస్తున్నాయి కాబట్టి మనం ఇలాగైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ను బయట కొనకుండా ఇంట్లో పట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది. కనీసం ఇందులో కల్తీ లేదు అనే తృప్తైనా మనకు మిగులుతుంది. నా పెద్ద మనవడు రిదాన్, అమ్మమ్మ నేను చూపిస్తాను నాకు వీడియో తీ అని చెప్పేసి తాను అల్లం వెల్లుల్లి పేస్టును చూపిస్తున్నాడు చూడండి.